ఈ వార్ వల్ల ఇండియాకు భారీ నష్టం సంభవించింది అంటూ ఎన్నో కథనాలు మనం చూస్తున్నాం. 2 వారాలుగా యుద్ధం జరుగుతోంది. ఇండియన్ ఎకానమీపై కూడా భారీగా ఎఫెక్ట్ పడింది. ముందుగా అందరూ అనుకున్నారు ఇది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు మాత్రమే పరిమితం అవుతుందని. కానీ ఎప్పుడైతే ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం మొదలుపెట్టిందో ఈ యుద్ధం మరింత పెద్దదైంది. హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఈ యుద్ధం కేవలం గల్ఫ్ దేశాలకి, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం మీద పడింది. 80% గ్యాస్, 60% క్రూడ్ ఆయిల్ ఇండియాకి ఈ గల్ఫ్ ప్రాంతాల నుంచి ఓవరాల్గా వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఇక ఇండియా పరిస్థితి కూడా చాలా ఇబ్బందికర సందర్భంలో కనిపిస్తోంది. ఇండియాలో ఎల్పిజి కొరత ఏర్పడొచ్చనే భయం మరోవైపు భారీగా పెరిగింది. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయన్నటువంటి భయం అందరిలోనూ కనిపిస్తోంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్ చమురు $60 ఉంటే ఇప్పుడు $100కు చేరింది బ్యారెల్ చమురు ధర. యుద్ధం కొనసాగితే బ్యారెల్ ధర 200కు కూడా చేరవచ్చనే అంచనాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాలైనటువంటి యుఏఈ, సౌదీ, ఖతార్లో దాదాపుగా 91 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. వీరు ఏటా భారత్కు పంపే డబ్బు 4,60,000 కోట్లు. యుద్ధం వల్ల అక్కడి కంపెనీలు మూతపడితే భారత్కు భారీగా దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. యుద్ధం తీవ్రమైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కార్మికులను ఇండియాకు తీసుకురావడం కూడా చాలా పెద్ద సవాల్. ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్ అక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ లక్షల సంఖ్యలో ఉన్నారు. వారందరినీ ప్రాక్టికల్గా ఇమ్మీడియట్గా ఇండియాకి తరలించడం సాధ్యం అవుతుందా? ఒక పరిస్థితి చేయి దాటిపోతే, లేదంటే ఒక స్థాయి దాటి ఇక డేంజర్లో ఉన్నారు అక్కడున్న మన వాళ్ళు అనుకుంటే వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం సాధ్యం అవుతుందా అంటే ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. రెండోది, సుమారుగా 4 లక్షల కోట్లకు పైగా ప్రతి సంవత్సరం వాళ్ళు అక్కడి నుంచి మన ఇండియాకి డబ్బు పంపిస్తున్నారు. మరి ఆ డబ్బంతా ఆగిపోతుంది. అక్కడి వ్యవస్థలు దెబ్బతిని, అక్కడి వ్యాపారాలు దెబ్బతిని, అక్కడ ఉన్నటువంటి భారతీయులు సంపాదించడం మానేసి ఇక్కడికి పంపించడం మానేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకసారి ఊహించుకోవచ్చు. మరోవైపు కేవలం ఇరాన్ నుంచి మాత్రమే కాదు, రష్యా, ఇరాన్, ఇటు సౌదీ, ఇలా అన్ని దేశాల నుంచి కలిపి భారత్ ఆయిల్ తీసుకుంటుంది. గల్ఫ్ దేశాల మీద కూడా భారీగా డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఇప్పుడు ఆ దేశాల నుంచి వచ్చే ఆయిల్ మొత్తం ఆగిపోయింది. అంటే 60 నుంచి 80% ఆయిల్ ఇప్పుడు ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అఫ్కోర్స్ ఖచ్చితంగా మన భారతదేశం ఒక విషయంలో మాత్రం చాలా గొప్పగా పని చేయగలిగిందనే చెప్పాలి మన విదేశాంగ శాఖ. అక్కడ భారతదేశ జెండా కనపడితే హర్ముజ్ జలసంధిలో ఆ షిప్పుల్ని బయటికి వదిలేస్తున్నారు. సో అది కొంచెం లేట్ అయింది. కాకపోతే జరగాల్సిన పని కొంత లేట్ అయింది. ఆల్మోస్ట్ 2 వీక్స్ తర్వాత ఇలాంటి ఒక ప్రయత్నం భారత్ చేయడం, దానికి అనుకూలంగా ఇరాన్ స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ పూర్తి స్థాయిలో ఇప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఓవైపు ఇప్పటికే గ్యాస్ సంక్షోభం మనం చూస్తున్నాం. ఎల్పిజి సిలిండర్ల కోసం ప్రజలు రోడ్లెక్కిన పరిస్థితి, ఎగబడుతున్నారు ఆ గ్యాస్ స్టేషన్ల దగ్గర. మరోవైపు ఆన్లైన్ బుకింగ్స్ కోసం ట్రై చేస్తే వెబ్సైట్స్ ఆన్లైన్లో సైతం హ్యాంగ్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. లేదు, ఆ స్టోర్స్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అక్కడ ఉన్న మేనేజర్స్కో లేదంటే ఆ ఇన్ఛార్జీలకో అంటే వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసుకుంటున్నారు. రోజుకి 100,000 ఫోన్లు వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా ఫోన్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్పిజి షార్టేజ్ అనేది అతి పెద్ద సంక్షోభంగా మారింది భారతదేశానికి. అంటే ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా ఇంత పెద్ద ఇంపాక్ట్ అనేది ఎల్పిజి రూపంలో తగిలింది మొట్టమొదటిసారిగా భారత్కి. మిగతా అన్ని రకాలుగా చాలా స్లోగా ఇంపాక్ట్ ఉన్నప్పటికీ, చాలా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఎల్పిజి మాత్రం చాలా డైరెక్ట్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. భారీగా నష్టం కనిపిస్తోంది. ప్రజల్లో ఇప్పటికే ప్యానిక్ ఉంది. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని చాలామంది బ్లాక్ మార్కెట్లో కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ షార్టేజ్ని క్రియేట్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు, మరింత రేట్లు పెంచుకొని అమ్మడానికి బ్లాక్ మార్కెట్లో. అంటే సిలిండర్స్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఈరోజు నిన్నట్లో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల అధికారులు ఈ బ్లాక్లో దాచి ఉన్నటువంటి సిలిండర్స్ని పట్టుకున్నారు, వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి స్కేర్సిటీని క్రియేట్ చేస్తే ఏదైనా ఏరియాలో ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు హర్మూజ్ జలసంధి గుండా భారత్కి సంబంధించినటువంటి ఆయిల్ అలాగే గ్యాస్ నౌకలు షిప్స్ అన్ని కూడా రావడానికి అనుమతి పొందిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మళ్ళీ పరిస్థితి సర్దుమనగడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఈలోగా ఏం జరుగుతుందో, మళ్ళీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో, మళ్ళీ ఏ ప్రమాదం వస్తుందో, యుద్ధం మరింత ఎస్కలేట్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేం. మరోవైపు ఇక్కడ చాలా కీలకమైన విషయం మనం గమనించాలి. ఇరాన్ భారత్ విషయంలో కూడా ఇంత లేట్గా నిర్ణయం తీసుకోవడానికైనా సరే, భారత్ ఇంత లేట్గా ప్రయత్నాలు చేయడానికైనా ఖచ్చితంగా ఇరాన్ భారత దేశం యొక్క వైఖరి విషయంలో చాలా అసంతృప్తితో ఉంది. యుద్ధం మొదలవడానికి 2-3 రోజుల ముందే మోదీ ఇజ్రాయెల్లో పర్యటించి రావడం, ఇజ్రాయెల్ చాలా దగ్గరకు తీసుకోవడం మోదీని మనం చూస్తూనే ఉన్నాం. చాలా గొప్ప మిత్రుడు అంటూ పొగిడారు వాళ్ళు. ఇలాంటి సందర్భంలో మోదీకి జరిగే యుద్ధం జరిగింది అనేది ఒక అంశం అయితే, ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రపంచ దేశాలు చాలా వరకు స్పందించాయి. ఇది మంచిది కాదని ఈవెన్ రష్యా, చైనా లాంటి దేశాలు కూడా స్పందిస్తే ఇరాన్కి మద్దతుగా, భారత్ మాత్రం ఎటూ స్పందించకుండా ఆగిపోయింది అని ఒక విమర్శ ఉంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్కి ఇది ఆనందాన్ని కలిగించేది అయినప్పటికీ ఇరాన్కి మాత్రం ఇది బాధను కలిగించే విషయం అవుతుంది. సో ఇలా దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు కొంచెం భారత్కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అంటే భారత్కి కొంత సానుకూల వాతావరణం లేకపోయినప్పటికీ, ఖచ్చితంగా మరొకసారి మన దౌత్యం ఎంత బలంగా ఉంది, మనం తలుచుకుంటే ఏం చేయగలుగుతాం అనేది నిరూపించగలిగారు. మనం చూస్తూనే ఉన్నాం. హర్మూజ్ జలసంధి గుండా భారతదేశం జెండా కనపడితే చాలు సెల్యూట్ కొట్టి పంపిస్తున్నారు వాళ్ళు. బట్ స్టిల్ ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎల్పిజి స్కేర్సిటీ కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అతి త్వరలో 200కి రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు బ్యారెల్. అదే కనుక జరిగితే ఇప్పుడున్నటువంటి రేట్లకి డబుల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు అరౌండ్ 110, 120 అలా ఉంటే రేపో మాపో పరిస్థితి ఇక 160, 170 లేదంటే 180, 200కి వెళ్ళిపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు కేవలం ఇరాన్ నుంచి వచ్చేటువంటి గ్యాస్ అండ్ ఆయిల్ మాత్రమే కాదు, ఇతర దేశాలు, ఇతర గల్ఫ్ నేషన్స్ అన్నిటికీ సంబంధించిన దారులు మూసుకుపోవడం కూడా భారత్ మీద చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చూపిస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకేమనిపిస్తుంది ఈ మొత్తం నష్టం? సుమారుగా ప్రపంచ సరఫరాలో దాదాపుగా 30% హర్మూజ్ జలసంధి గుండా జరిగితే భారతదేశానికి రావాల్సినటువంటి ఈ ఆయిల్ లేదా గ్యాస్ సుమారుగా 60 to 80% వరకు ఈ హర్మూజ్ జలసంధి గుండానే రావాలి. ఇప్పటికీ బ్యారెల్ ధర 100 నుంచి ఆల్మోస్ట్ 120కి 130కి చేరింది, ఆల్మోస్ట్ 140 వరకు. అండ్ వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి 200 అని చెప్తున్నారు. ఒకవేళ 200కి చేరితే జస్ట్ ఇమాజిన్, 100 రూపాయలు బ్యారెల్ ధర ఉన్నప్పుడు మన దగ్గర 110 రూపాయలు పెట్రోలు డీజిల్ ఉన్నాయంటే, 100 రూపీస్కి కొంచెం అటు ఇటుగా ఉన్నాయంటే 100 or 110కి, ఇక 200 అంటే డబుల్ అయితే పరిస్థితి మన దగ్గర ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ ఇక్కడ కూడా భారీగా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం గవర్నమెంట్స్ తమ ట్యాక్సులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది, దానివల్ల కొద్దిగా కంట్రోల్ అవ్వచ్చేమో. కానీ డబుల్ అయితే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ డబుల్కి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక 2.91 లక్షల మంది భారతీయులు భవిష్యత్తు ఏంటి ఇప్పుడు అనేదే అతిపెద్ద ప్రశ్న. గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకురావడం సాధ్యం అవుతుందా? ఆల్మోస్ట్ 3 లక్షల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. రాజ్ కుమార్ మనతో జాయిన్ అవుతున్నారు, బిజినెస్ అనలిస్ట్. ఒకసారి రాజ్ కుమార్ గారితో మాట్లాడదాం. రాజ్ కుమార్, మీరు చూస్తున్నారు సిచ్యువేషన్, ఇప్పటికే ఎల్పిజి స్కేర్సిటీ కనిపిస్తుంది మన దేశంలో. అండ్ అయితే హర్మూజ్ జలసంధి గుండా కొంచెం మన షిప్స్ వెళ్ళడానికి పర్మిషన్ దొరికిందని ఇప్పటికీ మనం వింటూ ఉన్నాం కదా. సో ఓవరాల్గా ఇలాంటి ఒక పర్మిషన్ మనకి రావడం వల్ల ఇప్పుడు అతి త్వరలో మళ్ళీ ఈ క్రైసిస్ పోతుందా, ఈ స్కేర్సిటీ అనేది మళ్ళీ పోతుందా, నార్మలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా అతి త్వరలో? అండ్ మన దేశానికి జరిగినటువంటి నష్టం ఎలాంటిది అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటారు ఈ యుద్ధం వల్ల? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మనం ఒకవైపు చూస్తే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. సో అది పూర్తి స్థాయిలో మానిటరింగ్ లో ఉంది. కేవలం కొద్ది రోజుల వరకు, ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో కొద్ది రోజుల వరకు
క్రైసిస్ ని కంట్రోల్ చేయడానికి కమర్షియల్ సిలిండర్ని కొంత తగ్గిస్తున్నాము. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, కొరత లేదు. జనాల్లో మాత్రం ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఆ పానిక్ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ ఇంట్లో ఒక సిలిండర్ ఒక చిన్న కుటుంబానికి 2 నుంచి 3 నెలలు వస్తుంది. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందు ఈ యుద్ధం కనుక ఇంకెక్కువ కొనసాగుతుందేమో అనే భయంతో ఆల్మోస్ట్ ఉన్న సిలిండర్ అంటే వాళ్ళ దగ్గర గ్యాస్ సిలిండర్ అవసరం లేకున్నా సరే బుక్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక వైపు ఇప్పటి వరకు కమర్షియల్ సిలిండర్స్ ఎవరైతే వాడారో హోటల్స్ కి చాలా వరకు మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ అన్ని మెట్రోలలో ఆల్మోస్ట్ ఒక 30 to 40% హోటల్ షట్ డౌన్ అయ్యాయి. కొన్ని ప్లేస్లలో మెనూలు తగ్గించారు. ఈవెన్ హాస్టల్స్ కానీ రెస్టారెంట్ ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతవరకు వాళ్ళ కస్టమర్లను వదులుకోకుండా బ్లాక్ లో ఈ సిలిండర్లను అంటే కొంతమంది బ్లాక్ లో సిలిండర్లు కొంటున్నారు. తర్వాత ఇంకోవైపు డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారు. సో ఇంపాక్ట్ వల్ల చాలా వరకు ఈ ఇష్యూ అనేది వస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పదే చెప్తుంది. ఇంకొక విషయం ఏంటంటే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా 30% ఎల్పిజి ప్రొడక్షన్ పెంచడం జరిగింది. సో దీంతో పెద్దగా అంటే ఇంత ముందు ఉన్న వాటితో పోలిస్తే ఇంకొక 10% ఎక్కువగానే అదనంగానే ఉత్పత్తి చేస్తున్నామని చెప్తుంది. తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. సో దాంట్లో అధికారులు ఏం చెప్తున్నారంటే ఇది కేవలం ప్యానిక్ బుకింగ్స్ వల్లే జరుగుతుంది, బ్లాక్ మార్కెట్ అవుతోంది, ప్యానిక్ బుకింగ్ వల్లనే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్లేసులలో కూడా చాలా రాష్ట్రాలు ఫ్రీగా వదిలేశాయి. ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ జరుగుతుంటే అది కేంద్ర ప్రభుత్వమే పట్టించుకోవాలా అన్నట్టు కొంత వదిలేసినట్టుగా వీళ్ళు ఇప్పుడు రైట్ నో జరుగుతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరుగుతోంది. అంటే ఈ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ కూడా ఒక అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా గ్యాస్ సంక్షోభం లేదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త ఇనిషియేటివ్ తీసుకుంటే ఏదైతే ప్యానిక్ సిచ్యువేషన్ ఉందో ఆ ప్యానిక్ సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుంది అని చెప్తోంది. సో 30% అధికంగా ప్రొడక్షన్ చేస్తున్నాము అని చెప్తుంది. బట్ జనాల్లో మాత్రం ఖచ్చితంగా ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. ఇంకొక 1 వీక్ ఇలాగే కొనసాగి గ్యాస్ కష్టాలు అంటే గ్యాస్ కనుక సరఫరా సరిగా లేకపోతే డొమెస్టిక్ సిలిండర్ల మీద కూడా భారీ స్థాయిలో ఇంపాక్ట్ పడుతుంది అనేటువంటిది ఆల్రెడీ ప్రజల్లో అందరిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చాలా వరకు చూస్తే అలాంటి సిచ్యువేషన్ అలాంటి ప్యానికే కనబడుతోంది. సో చాలా గత 3-4 రోజుల నుంచి చూస్తే ఏకంగా అంటే చాలా వరకు రెస్టారెంట్ లో కానీ కర్రల పొయ్యిలతో చేస్తున్నటువంటి వంటకాలను చూస్తున్నాం. మెనూల్లో పూర్తిగా తగ్గించారు. హాస్టల్స్ అయితే పూర్తిగా వాళ్ళకి సంబంధించి మెనూను తగ్గించేసి కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే హాస్టల్లో ఉండే వాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతుంది. ఇది మరొక 1-2 వీక్స్ వరకు ఇలాంటి సిచ్యువేషన్ కనబడేట్టు ఉందండి. అంటే ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు మీ అంచనా ప్రకారం ఇప్పుడు మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి? ఒకటి ఇంతకుముందు మీరు చెప్పారు కావాలని కొంతమంది ఈ ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు, సడన్గా అందరూ ఈ ప్యానిక్లో బుక్ చేసుకోవడం వల్ల కూడా ఈ స్కేర్సిటీ కనిపిస్తుంది, బ్లాక్ మార్కెట్ ఇందులో ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు హర్మూజ్ జలసంధి గుండా మనకు రావాల్సిన